శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి మే 14 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైన శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే వీరికి రేపు ఎదురవబోతున్న శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా మనలో చాలామందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయండి. సమస్యలు ఎవరంటే ఎవరుంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా రియల్ ఎస్టేట్, ఇలా ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు గురువుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9122274443. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ప్రతి ఒక్క సమస్యకు కూడా గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఎటువంటి సమస్యకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఒకసారి ప్రయత్నించండి. ఇక ఈ సింహరాశి వారి జాతక ప్రకారం చూసుకున్నట్లయితే రేపటి రోజున ఈ సింహరాశి జన్మించిన వారికి జ్యోతిషాస్త్ర గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది. తెలియని అంశాలతో వ్యవహరించడము ఇప్పుడు మీకు సుఖంగా ఉండదు. కాబట్టి మీరు ఏదైనా ప్రయోగాత్మక విధానాన్ని ప్రయత్నించడం కంటే ప్రయత్నించిన మరియు నిరూపించబడిన మార్గాలకు కట్టుబడి ఉండడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి, కానీ మీరు మంచి ప్రతిఫలాలను అందించేదానికంటే మీకు తెలిసిన దాన్ని ఎంచుకునే అవకాశం అయితే ఉంది. మీ పాత ప్రాజెక్టులను ఇప్పుడే పూర్తి చేయడానికి ఈ సమయాన్ని కేటాయించండి. ఈరోజు మీరు కొన్ని అలర్జీ ప్రతిచర్యలతో బాధపడవచ్చు. మీకు ఆహార ఎలర్జీలు ఉంటే మీరు అనుకోకుండా ఆ ఆహారాన్ని తినవచ్చు. చర్మం చికాకు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. వీలైతే కలుషిత ప్రదేశాలకు వెళ్లకుండా ఉండండి. సాయంత్రం తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. తగినంత వ్యాయామంతో పాటు నిద్రపోవాలని నిర్ధారించుకోండి. భవిష్యత్తులో సమస్యలు నివారించడానికి మీరు స్పృహతో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలి. సౌర వ్యవస్థ దేవత మరియు పోషణ భావాన్ని కలిగించే గ్రహాలు ఈరోజు మీ రాశిలో ప్రకాశిస్తున్నాయి. మీ ప్రేమకు ఓదార్పునిచ్చే అనుభూతిని ఇవ్వండి. మీ ప్రేమ ముఖ్యమైనదిగా భావించేలా చేయండి. గ్రహస్థానాలు మీ ప్రేమ జీవితాన్ని కాపాడుతాయి. ప్రేమ యొక్క వైభవంలో మునిగి తేలడానికే ఇది సరైన సమయం. సన్నిహితంగా సమయం గడపవచ్చు. విలాసవంతమైన వస్తువుల వృత్తులతో నిమగ్నమైన వారు ఈరోజు చాలా ప్రయోజనం పొందుతున్నట్లు అనిపిస్తుంది. స్వయం మరియు ఉపాధి పొందుతున్న వారు కూడా తమ రేట్లను పెంచుకోవచ్చు మరియు కావాల్సిన మొత్తంలో డబ్బును కూడా పొందగలుగుతారు. మిమ్మల్ని అభినందించడంలో విఫలమైన వారిపై దృష్టి పెట్టవద్దు. మీ నిపుణుల నైపుణ్యాల నుండి ప్రయోజనం పొందాలనుకునే వారిని గుర్తించండి. మీ కోపంతో చీమల గుట్టలాగా ఉన్న సమస్యను కొండంత చేయగలుగుతారు. ఇది మీ కుటుంబాన్ని అప్సెట్ చేస్తుంది. అదృష్టం ఎప్పుడు కోపాన్ని అదుపు చేసుకున్న తెలివైన వారినే వరుస్తుంది. కోపం మిమ్మల్ని దహించే ముందే దాన్ని దగ్ధం చేసేయండి. మీరు ఇంత మునుపు ఎప్పుడైనా ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసనాలు అనుభవిస్తారు. దీనివలన మీకు డబ్బు అవసరమైన మీ చేతికి అందదు. ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. వేరే వారి జోక్యం వలన మీ స్వీట్ హార్ట్తో సస్తంభాలు దెబ్బతింటాయి. మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు. మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరతారు, కానీ మీ సమయం చాలా విలువైన కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు. ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు బద్ధకము ఈరోజు మీ పనులను చాలా వరకు అయితే డిస్టర్బ్ చేయవచ్చును. మంచి ఆరోగ్యానికి రాత్రిపూట బార్లీ నానబెట్టిన మరియు ఉదయం పూట జంతువులకు మరియు పక్షులకు పంచిపెట్టండి. తద్వారా మీకు ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 1, సంపద 1, కుటుంబం 2, ప్రేమ సంబంధ విషయాలు 1, వృత్తి 4, వివాహాల జీతం 1. మరి సింహరాశి వారికి మే 14 బుధవారం రోజు గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. తెలిసిన కండి సింహరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.